వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం మైదుపట్నం బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, భారీ ఎత్తున బీఆర్ఎస్ పిలుపు మేరకే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు కూడా అంటే ఆర్టీ ఛార్జీలు పెంచడంతో ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఫ్రీ బస్సు ప్రభుత్వం ఇచ్చినట్లనే ఇచ్చి ఇక్కడ జెంట్స్కు మాత్రం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచింది, మూత పెరిగింది అని చెప్పేసి జిహెచ్ఎంసీ పరిధిలో అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు బస్సు భవన్ వరకు ఇక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసే బస్సు భవన్ ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ పిలిపియడంతోనే అందరూ ఇక్కడ నుంచి బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. సో చాలా వరకు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ ఎవరికైతే ఎక్కడిదెక్కడ వాళ్ళను ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు వస్తే హరీష్ రావుతో పాటు వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అంటే ఆయనతో పాటు కొంతమందికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళను తీసుకుపోయే విధంగా ఉంటుంది, లేదంటే ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళను అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడము అంటే అనుకోవడం అనేది అయితే జరుగుతున్నది. సో మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు ఎక్కడ పడితే మొత్తం మీద ఇక్కడ పోలీస్ యంత్రాంగం మాత్రము భారీగానే మోహరించడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హరీష్ రావు ప్రేమతోటి అక్కడ బస్ స్టాప్లో ఉండే ప్రయాణికులను మాత్రము ఆయన పలకరించడం అనేది అయితే జరుగుతున్నది. అంటే వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంటే పెంచిన బస్ ఛార్జీల పైన కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, జనాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మాత్రం వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పడం అనేది అయితే అది తెలుసుకోవడం అనేది అయితే జరుగుతుంది అని కూడా మనము చూడవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడనే చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మైదుపట్నం బస్ స్టాప్ దగ్గర మాత్రం భారీ ఎత్తున పోలీసులు రావడం అనేది అయితే జరుగుతున్నది. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక్కొక్కరికి కూడా ఇక్కడ మన మాజీ మంత్రి హరీష్ రావు కూడా వాళ్ళకు ప్రేమతో ఆప్యాయతంగా ఇక్కడ ఎవరైతే వాళ్ళు సెల్ఫీ అడిగినా కానీ వాళ్ళకు సెల్ఫీలు కూడా ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. బయట తీసుకున్నామా మేడిపండు అంతే. రేవంత్ రెడ్డి అంటేనే మేడిపండు. హలో మైదిపండు మాట్లాడుతూ బయట ఉంటాం, బిజీ చూసావా? ఉండే అమ్మా సార్ దగ్గర పాప. అయ్యో అన్నా ఎర్రలో చిన్న వాళ్ళ నాణ్యం ఎంత అయిందో రామన్న చెప్పిండు. ఎర్రల సినిమా ఇంతకుముందు ఇటు ఉన్నాయి పెయిండా పెట్టినా ఇప్పుడే పెట్టుకున్నా. లైబ్రరీ 300 बस स्टाप అని చెప్తాను బస్ స్టాప్ అని డైరెక్ట్ బస్ స్టాప్ అని
మాట్లాడు. మాట్లాడు సార్తో. బస్తీ దవాఖాన పెట్టింగ్ కదా అప్పుడు. బస్తీ దవాఖాన పొందలేవా? మీ ప్రతి ఏరియాకు ఒక బస్తీ దవాఖాన పెట్టాము. ఎంత సంపాదిస్తావు పూలు అప్పుడే?